హలో ఎవ్రీవన్, నేను మీ అశ్విని లాజికల్ వాస్తు ఎక్స్పర్ట్. మీ అందరికీ టిప్స్ ద మస్ట్ హ్యావ్ వాస్తు హిట్స్లో స్వాగతం. ఇవాళ ఒక యూనిక్ టాపిక్ గురించి మాట్లాడదామని ఈ రీల్ చేయడం జరిగింది. ప్రతిసారి ఇంటి గురించే కాకుండా స్పెసిఫిక్గా ఒక ఏజ్ గ్రూప్ గురించి మాట్లాడదామని ఈ రీల్ చేస్తున్నాను. ప్రతి ఇంట్లో పిల్లలు ఉంటారు, స్కూల్ కాలేజ్కి వెళ్ళేవారు. ఎవ్రీ ఇయర్ ఎండ్ వరకు వాళ్ళ ఏజ్ గ్రూప్ని బట్టి ఎవరి టాలెంట్ వారిది. అయినా కానీ కొంతమంది బిలో యావరేజ్లో లేదా యావరేజ్ ప్రోగ్రెస్ కార్డ్స్తో మిగిలిపోతూ ఉంటారు. పెద్దలు అన్నట్టు దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి అని వాళ్ళందరి కోసమే ఈ రీల్. సో ఖచ్చితంగా సేవ్ చేసుకోండి, ఎందుకంటే ఎగ్జామ్స్కి ప్రిపరేషన్ మొదలైంది కాబట్టి. పాయింట్ 1, ఇంట్లో పిల్లలు ఎక్కడ పడితే అక్కడ కూర్చొని చదువుకుంటున్నారా? అయితే పర్టికులర్గా వాళ్ళకు ఒక ప్లేస్మెంట్ సెట్ చేయండి. డైలీ అక్కడే కూర్చొని చదువుకోమని చెప్పండి. ఆ ప్లేస్ కూడా మీ ఇంటి మొత్తంలో వెస్ట్ ఆఫ్ సౌత్ వెస్ట్ అయి ఉండాలి. టిప్ 2, ఎగ్జామ్స్కి 3 నెలల ముందు నుంచి ప్రిపేర్ అయినా సరే ఎండ్ మూమెంట్కి వచ్చేసరికి అన్నీ మర్చిపోతున్నారా? అయితే వెస్ట్ ఆఫ్ సౌత్ వెస్ట్లో ఒక బాక్స్లో బాదం పెట్టండి. ఆ బాదం డైలీ చొప్పున తినమని చెప్పండి. టిప్ 3, మీ పిల్లలు స్టడీ కోసం టేబుల్ ముందు కూర్చోగానే నిద్ర వస్తుంది అంటున్నారా? అయితే వెంటనే ఒక గ్లాస్ బౌల్లో ఒక చిన్న ఫిట్కరీ, 2 లవంగాలు, ఒక ఇలాయచి, కొంచెం కర్పూరం వేసి ఉంచండి. దీనివల్ల వాళ్ళ కాన్సన్ట్రేషన్ లెవెల్స్ మెరుగవుతాయి. పిల్లల గ్రోత్ అండ్ మెమరీ పవర్ కోసం మరిన్ని టిప్స్ కావాలి అంటే వెంటనే నా ఛానల్ని ఫాలో చేయండి. థ్యాంక్ యూ.